నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ ప్రతినిధుల భేటీ, రాష్ట్రంలో భారీ రిఫైనరీ పెట్టేందుకు సిద్ధమని వెల్లడి. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. తీర్థయాత్రలకు విదేశాలు వెళ్లి తిరిగి స్వదేశానికి వస్తున్న హాజీలకు స్వాగతం పలికిన మంత్రి ఎండి ఫారూక్, మైనారిటీలకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దాదాపు 75,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మరోవైపు తాము కూడా రాష్ట్రంలో 4,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వియత్నాంలో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ మంచి పేరున్న విన్ఫాస్ట్ కంపెనీ సీఈఓ పామ్ సాంచో ఆ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. ఈ రెండు సంస్థల బృందాలతో వేరువేరుగా భేటీ అయిన ఆయన తొలుత ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టుకు 4 నుంచి 5,000 ఎకరాల భూమి అవసరమవుతుందని వారు ఆయనకు తెలిపారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. అవసరమైనవన్నీ భూములు కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 90 రోజుల్లోగా ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన పూర్తి ప్రణాళికలతో రావాలని కోరారు. అక్టోబర్ కల్లా పూర్తి ఫిజిబిలిటీ రిపోర్టుతో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు తెలిపారు. విన్ఫాస్ట్ సంస్థ ప్రతినిధులు కూడా ఆయనతో సమావేశమయ్యారు. 4,000 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలి అన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్కి అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ చైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణ హిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణ హిత కార్యక్రమాలతో పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన, ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్య ప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పవిత్రమైన హజ్ యాత్ర 2024ను పూర్తి చేసుకుని 42 రోజుల తీర్థయాత్ర తరువాత సురక్షితంగా తిరిగి వస్తున్న హాజీలకు గన్నవరం విమానాశ్రయంలో మైనార్టీ అండ్ వెల్ఫేర్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ జానబ్ ఎండి ఫారూక్ స్వాగతం పలికారు. సౌదీ అరేబియా మదీనా నుంచి ప్రత్యేక విమానంలో 322 మంది హాజీలు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తీర్థయాత్రలకు విదేశాలు వెళ్లి తిరిగి స్వదేశానికి వస్తున్న హాజీలకు హెల్త్ టెస్టులు నిర్వహించి ఆంధ్రప్రదేశ్లోని తమ స్వస్థలానికి వెళ్లడానికి విమానాశ్రయం నుండి అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు. తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తున్న హాజీలకు తమ బంధువులు స్వాగతం పలికేందుకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా చేరుకున్నారు. హజ్ కమిటీ సభ్యులు హాజీలకు అల్పాహారము, తాగునీరు మొదలగు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎండి ఫారూక్ మాట్లాడుతూ, మన రాష్ట్రం నుంచి వెళ్లిన హాజీలు ఒకరి తప్ప మిగతా వారంతా సురక్షితంగా రావడం జరిగిందని అన్నారు. హజ్ యాత్రలో ఒకరు గుండెపోటుతో మరణించడం జరిగిందని తెలిపారు. హజ్ పవిత్ర యాత్రను ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన
322 హాజీలకు ప్రభుత్వం తరపున స్వాగతం పలకడం జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హాజీలకు ₹1,00,000 సబ్సిడీ ఇస్తానని మోసం చేసిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం హాజీలకు భవిష్యత్తులో జరగబోయే యాత్రలకు గత ప్రభుత్వం మోసం చేసిన ₹1,00,000తో కలిపి సబ్సిడీ కల్పిస్తామని అన్నారు. భవిష్యత్తులో జరగబోయే మరిన్ని కార్యక్రమాలకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు సహాయపడుతుందని అన్నారు. నేను 27వ తారీఖు ఫ్లైట్కి బయలుదేరాను. అప్పుడు మాకు మొత్తం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి కానీ మనకి బాగా సహకరించారు. అప్పుడు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆక్స్ఫోర్డ్ వాళ్ళు కానీ మాకు ఇక్కడ బాగా రిసీవ్ చేసుకొని 27వ తారీఖు తెల్లారుజామున మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి వాళ్ళే మా బ్యాగులు హ్యాండర్ మొత్తం చేసుకొని మాకు ఫ్లైట్ ఎక్కించారు. మేము అక్కడ దిగిన తర్వాత అల్హమ్దులిల్లా జిద్దాలో దించారు. మాకు స్టార్టింగ్ జిద్దాలో కూడా మాకు చాలా బాగా అక్కడ కూడా చాలా బాగా చూసుకున్నారు. అక్కడ నుంచి మాకు అజీజియా అని ఒక ప్రాంతం ఉంది మక్కాలో, అక్కడికి పంపించారు. అక్కడ కూడా చాలా రూమ్స్ ఇచ్చారు. మాకు రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. దగ్గర మేము అజీజియాలో 27 నుంచి 30 రోజుల దాకా అక్కడే ఉన్నాం. మా హజ్ మక్కాలో కూడా బాగానే మేము దర్శనాలు చేసుకున్నాం. చాలా చక్కగా అసలు బాగుంది. కాకపోతే కొద్దిగా చిన్న మొట్ట సంఘటనలు తప్ప ఇంకా అంతకుమించి పెద్ద ఏం జరగలేదు అక్కడ. అది ఏంటంటే అండి, అది జనాలు ఏంటంటే సరి అయిన వాళ్ళు వసతి లేకుండా వచ్చేసిన వాళ్ళు వచ్చేసి అక్కడ ఎండ మట్టికి బాగా అసలు 52 డిగ్రీ దాకా ఉంది. మామూలు మేము మా చిన్న వయసు వాళ్ళే తట్టుకోలేకపోయాం. అలాంటిది చాలా పెద్ద వయసులు కూడా చాలా ఒక్కరోజే కొద్దిగా ఇబ్బంది పడ్డారు. స్టార్టింగ్లో మనకి అక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ రోజు మన మీనా టెంట్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మన అర్ఫాత్ మైదాన్ అని ఒకటి ఉంటుంది. ఆ మైదానంలో వెళ్ళినప్పుడు ఆ రోజు 10 నుంచి సాయంత్రం దాకా ఆ మైదానంలో ఉండాలి. అక్కడ ఏంటంటే తీవ్రమైన ఎండ. ఆ ఎండకి కొంతమందికి శ్వాస అందక, కొంతమంది ఏంటంటే వాళ్ళు వలసకు వచ్చిన వాళ్ళే, మామూలుగా రూమ్స్ వాళ్ళకి టెంట్లు ఏమి లేవు. అలాంటి చిన్న మొట్ట సంఘటన తప్ప అంతకుమించి పెద్ద సంఘటన ఏం జరగల. చాలా బాగా హ్యాపీగా జరిగింది. ఇది నేను రాష్ట్రపతి గారిని, పిఎం మోడీ గారిని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అభినందనలు తెలుపుతున్నాను. చాలా బాగా నాకు చక్కగా అసలు ఈ హజ్ యాత్ర ఇంత నా జన్మలో ధన్యమైపోయింది అనుకుంటాను. సురక్షితంగా రావడం జరిగింది. ఒక్కరు తప్పనిచ్చి ఒకరు అక్కడ ఇంకొక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది, హార్ట్ అటాక్ వచ్చి. మిగతా వాళ్ళంతా సేఫ్గా వచ్చారు. 322 మంది ఈరోజు అందరూ కూడా మా ప్రభుత్వం తరఫున రిసీవ్ చేసుకోవడం జరిగింది. వారు కూడా చెప్పడం జరుగుతుంది, సార్ మాకు అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషపడ్డాము, మేమంతా దీవించినాము పార్టీకి అధికారం రావాలని చెప్పి మా కోరికలు చెందాయి. కాబట్టి భవిష్యత్తులో మాకు జరగబోయే మంచి కార్యక్రమాలు కూడా చేయండి. ముఖ్యమంత్రి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ప్రతి హాజీకి పోయే వారికి ₹1,00,000 ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పి వార్త చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మీ పోయి రండి హజ్కు, మళ్ళీ మాకు దువా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు మాకు ఉన్నాయని చెప్పి కోరుకుంటూ మరి సురక్షితంగా అందరూ వచ్చినందుకు వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ రావడం జరిగింది. వారు కూడా అందరూ కూడా వచ్చి అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇళ్ళకి పిలుచుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషంగా జరిగింది. ఏ బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు. కాబట్టి చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తారు. మాచల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై తీర్పు ఈ నెల 18కి వాయిదా పడింది. పిన్నెల్లి పిటిషన్లపై గుంటూరు కోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పిపి అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. పిన్నెల్లికి నేర చరిత్ర ఉందని, ఈ కేసుల్లో ఇంకా కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని అశ్విన్ కుమార్ తెలిపారు. మాచల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై దాడి, సిఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ 2 కేసుల్లో బెయిల్ కోసం పిన్నెల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాచల్ల కోర్టు తన బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఆయన గుంటూరు 4వ అదనపు జిల్లా సెన్సేషన్ కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి పిటిషన్లపై గుంటూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ 2 కేసుల్లో పోలీసు విచారణ జరుగుతున్నందున తీర్పును ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా గుంటూరు కోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున పిపి అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. పిన్నెల్లికి నేర చరిత్ర ఉందని, ఈ కేసులో ఇంకా కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని అశ్విన్ కుమార్ తెలిపారు. పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోడాల నుండి ప్లాస్టిక్ సామాగ్రిని అగ్నికి ఆహుతి చేశాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది
రంగప్రవేశం చేసి మంటలను అదుపు చేశారు. సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. పాతబస్తీలో బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోడాన్లోని సామాగ్రిని అగ్నికి ఆహుతి చేశాయి. వివరాల్లోకి వెళితే స్థానిక భవన్నారాయణ వీధిలోని చిత్తూరు కాంప్లెక్స్ సమీపంలో ఉన్న విజయ్ కాంప్లెక్స్ 3వ అంతస్తులో సుమారు 10 గోడాన్లు ఉన్నాయి. ఆ పరిసరాల్లోని దుకాణాలకు సంబంధించిన యాజమానులు ఈ భవనం పైన గోడాలను నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఆయా దుకాణాలకు చెందిన యాజమానులు, సిబ్బంది గోడాలలోని సరుకును సర్దుకునేందుకు వచ్చారు. గోడాల్లో ఏసీలు వేసుకొని వారి పనుల్లో వారు ఉన్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఏసీలో మంటలు చెలరేగి గోడాన్లకు పాకాయి. అన్ని గోడాన్లో ప్లాస్టిక్ గిఫ్ట్ ఆర్టికల్స్, చిన్నారులు ఆడుకునే బొమ్మలు, గోడ గడియారాలు వంటి సామాగ్రి అధికంగా ఉంది. ప్లాస్టిక్ కావడంతో మంటలు వేగంగా పాకాయి. గోడాలలోని సిబ్బంది ఒక్కసారిగా అరుపులతో బయటకు వచ్చి మిగిలిన యాజమానులను అప్రమత్తం చేశారు. దాంతో పోలీసులకు, వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అంది ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశాయి. అనంతరం సిబ్బంది మిగిలిన సామాగ్రిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాద సమాచారం తెలియగానే విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలున్న విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జి శరత్ బాబుపై గత 2-3 రోజులుగా వివిధ మీడియాల్లో వస్తున్న కథనాలు చాలా బాధ కలిగించాయని, ఇవి చాలా అసత్యమైన ఆరోపణలని పేషెంట్స్ రామకృష్ణ, బి జయశ్రీ, కె నాగరాజు, జె ఫణీలు తెలిపారు. ఈ సందర్భంగా బందర్ రోడ్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గతంలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఎంతో ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తున్న తమకు డాక్టర్ శరత్ బాబు తమకు పునర్జన్మను ప్రసాదించిన ప్రత్యక్ష దైవంగా మేము చూస్తున్నామని వివరించారు. హాస్పిటల్ స్థాపించిన నాటి నుండి శరత్ బాబు నేతృత్వంలో సుమారుగా 300 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. ఇన్ని ఆపరేషన్లు చేసిన డాక్టర్ శరత్ బాబుపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదని, ఇప్పుడు రావడానికి దీని వెనుక వ్యక్తులు ఎవరు అని, కొందరు కావాలనే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్టేజ్లో నన్ను తీసుకొని సారు ఈ హాస్పిటల్లో సారు చాలా కేర్ తీసుకుంటూ మమ్మల్ని ట్రాన్స్ప్లాంట్ వరకు తీసుకెళ్లారు. 4 నెలల్లోనే నాకు 4 లీటర్స్ బ్లడ్తో వచ్చిన నేను 10 లీటర్స్ ఉంటే మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం సాధ్యమవుతుంది. అలాంటి స్టేజ్లో ఈవెన్ మాకు చాలా డబ్బులు చాలా తక్కువ. నేను IIIT నూజివీడ్లో చదివాను. మా కాలేజీ వాళ్ళ ద్వారానే వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ ద్వారా ఇక్కడికి వచ్చాను. శరత్ సార్ ఏదైతే మా దగ్గర డబ్బులు లేవని కూడా చూసి ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తూ వచ్చారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్కి మా అమ్మగారు నాకు కిడ్నీ ఇచ్చారు. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ అయితే ఏదైతే జరిగిందో అదంతా సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారనమాట. మా అమ్మగారు అసలు చదువుకోలేదు, అసలు ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఆయన చెప్పారు. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సీఎం రిలీఫ్ ఫండ్ 4 లక్షలు అబోవ్ వచ్చింది. ట్రాన్స్ప్లాంట్కి నేను ఆ డబ్బులు తప్ప ₹1 కూడా నా దగ్గర లేనని చెప్పిన రోజు శరత్ సారు నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదమ్మా, నీకు ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ అయితే వస్తుందో ఆ డబ్బులతోనే నేను నీకు ట్రాన్స్ప్లాంట్ చేసి పెడతాను అని చెప్పి ట్రాన్స్ప్లాంట్ చేశారు. 17 డేస్ వరకు నేను ఐసీయూలో ఉన్నాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ అంటారు. ఈ 17 డేస్ ఉన్న ఐసీయూలో ఉన్నటువంటి మెడికల్ ఖర్చు కూడా హాస్పిటల్ వాళ్ళే ఇచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే శరత్ సార్ వల్ల నా ప్రాణం నిలబడింది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి దరిదాపు 300 పైన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు జరిగినాయి. ఎవరైనా ఒక మనిషి ఒక ప్రాణం నిలబడితేనే దేవుడు అంటారు. ఈయన 300 మందికి పైగా మనుషులకి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. వీళ్ళందరూ ఎలాంటి పరిస్థితిలో వచ్చారో నాకైతే తెలియదు. కానీ తమకు కిడ్నీ ఆపరేషన్కు ఎంతో రాయితీని కల్పించారని తెలియజేశారు. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లుగా కిడ్నీ మార్పిడి అనేది ఒక పద్ధతి లేకుండా జరిగిందని, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అనేది ఒక క్రమ పద్ధతి ప్రకారంగా జరుగుతుందని చెప్పుకొచ్చారు. దీనిలో ముఖ్యంగా కమిటీ నిర్ణయించిన తరువాతే డాక్టర్లు కిడ్నీ మార్పిడి చికిత్స చేస్తారని, కమిటీ నిర్ణయం లేకుండా ఎలాంటి కిడ్నీ మార్పిడి చికిత్సలు జరగవని ఇది వాస్తవమన్నారు. నా తల్లి జన్మిస్తే డాక్టర్ గారు పునర్జన్మించారు. ఎల్లప్పుడూ బతికినంతకాలం కూడా ఆయనకు రుణపడి ఉంటాం మేము.
ఎందుకంటే కిడ్నీ ఆపరేషన్ అనేది మామూలు విషయం కాదు. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇవాళ మనకి బైపాస్ వచ్చింది, బైపాస్ కంటే స్టంట్లు వచ్చినాయి, సైకిల్ ప్యాచీలు వేసినట్టు వేస్తున్నారు. కానీ కిడ్నీ ఆపరేషన్ అలాగా అన్ని చోట్ల చేయలేరు, అన్ని చోట్ల సక్సెస్ అవ్వదు. ఎన్నో మన జుట్టు ఎంత ఉందో అన్ని వేల కణాలు ఉండి దాన్ని ముడిపెట్టి మళ్ళా కిడ్నీ పేషెంట్ని ఒక జీవనాన్ని ఇవ్వాలంటే చాలా కష్టంతో కూడిన పని అది. దాంట్లో సీనియారిటీ సంపాదించి ఆయన ఎప్పటి నుంచో స్టడీ చేసి మధ్య మధ్యలో హాస్పిటల్ వదిలేసి ఈ సెమినార్లు వాటికి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అటెండ్ అయ్యి ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా నా వరకు నేను చెప్పదగ్గది ఏంటంటే నాకు ఏ రకమైన ఇబ్బంది ఏ రోజు కలగలేదు. ఈ వాస్తవాన్ని గ్రహించి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై మరియు డాక్టర్ శరత్ బాబుపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ విషయంపై త్వరలోనే ప్రభుత్వ అధికారులను కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామన్నారు. టిల్ నౌ వీఆర్ ఇన్ రెంటెడ్ హౌస్. సో సార్ ఎప్పుడు కూడా, సరే కాదండి, స్టాఫ్ అండ్ సార్ ఇక్కడ ఫార్మసీ వాళ్ళు కానీ ఆ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నప్పుడు మేము ఇద్దరం లోపల ఉన్నప్పుడు అసలు ఏ మెడిసిన్ ఎప్పుడు ఎక్కడ ఎలా పంపించారో మాకు తెలీదు. మా పాప వెళ్ళి మొత్తం తీసుకొచ్చింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అసలు విన్నప్పుడైతే నేను డైజెస్ట్ చేసుకోవడానికి కూడా నాకు ఎలా దీన్ని రిసీవ్ చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. బట్ మై హంబుల్ రిక్వెస్ట్ త్రూ ద మీడియా టు ద మీడియా పర్సన్స్ అండ్ ద పర్సన్స్ ఎవరైతే నేను ఎలా చెప్పాలో నాకు తెలీదు. బట్ హూమ్స్ ఎవర్ ఇట్ ఈస్, వెనకాల ఎవరైనా సరే ఎవరున్నారో మీడియా వాళ్ళ ద్వారా, మీ మీడియా పర్సన్స్ కూడా, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 350 ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, ప్లీజ్ డగ్ ఇన్ టు ద డీప్, లోపలికి వెళ్ళండి. నిజంగా దాంట్లో ఏంటి అనేది ఉంటే నిజాన్ని బయటికి తీస్తే విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది ఆయన మీద మేము ఆధారపడి బతుకుతున్నాం సార్. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్న తరుణంలో కొందరు వైసీపీ నాయకులు ఓర్వలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష స్పష్టం చేశారు. నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సితారా సెంటర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ప్రజలకు అందిస్తానని చెప్పారని, చెప్పినట్టుగా అమలు చేస్తున్నారని, కేవలం లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే పెట్టుకుంటే సరిపోతుందన్న విషయాన్ని ప్రజలకు క్లియర్గా చెప్పారని వివరించారు. ఉచిత ఇసుకపై కొందరు వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో దోపిడీ తప్ప జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ హామీ నెరవేర్చడానికి 5 సంవత్సరాలు పట్టిందని, కానీ చెప్పింది చెప్పినట్లుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి పెన్షన్ పంపిణీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వివరించారు. మరి కూటమి చెప్పిన విధంగానే ఉచిత ఇసుకని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. మరి కొంతమంది వైసీపీ నాయకులు పేద ప్రజలకి ఉచిత ఇసుక అందజేస్తున్నారని, కూటమికి ప్రజాదరణ మరింత పెరుగుతుందని గమనించిన కొంతమంది వైసీపీ నాయకులు అనేక విధాల కూటమి దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చింది లేదు. ఈరోజు మీరా మా కూటమి గురించి మాట్లాడుతున్నది. అదేవిధంగా మా కూటమిలో ప్రజలకి ఏదైతే కూటమి హామీ ఇచ్చిందో ప్రజలందరికీ కూడా అవి నెరవేరుస్తారని కూడా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో మీరు పెన్షన్ 2,000 నుంచి 3,000 పెంచడానికి మీకు పట్టిన సమయం 5 సంవత్సరాలు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే, ఒకే ఒక నెలలోనే మరి కూటమి చెప్పిన విధంగా 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచి ఈ రోజున ప్రజలందరికీ, లబ్ధిదారులందరికీ కూడా అందించడం జరిగింది.
ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. మీకు మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూటమిలో ఏవైతే హామీలు ఇచ్చిందో, ప్రజలకి మంచి చేసే ఏవైతే హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా దీని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ గురించి కానివ్వండి, ఈరోజు తీసుకున్న ఉచిత ఇసుక నిర్ణయం గురించి కూడా ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకందరికీ మంచి రోజులు వచ్చాయని చెప్పి ఆనందంగా ఉన్నారు. ఇవి ఓర్వలేని వైసీపీ నాయకులు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీ పతనం అయిపోయింది. మీది ఇంకా పార్టీ భూస్థాపితం అయిపోతుందని కూడా తెలియజేస్తున్నాను. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలలో ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి కారకులైన యాజమాన్య ప్రతినిధులను అరెస్ట్ చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున, తీవ్ర క్షతగాత్రులకు 50 లక్షల చొప్పున, పాక్షికంగా గాయాలు పాలైన వారికి 25 లక్షల చొప్పున నష్టపరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగ్గేపేట మండలం బూదవాడ గ్రామ పరిధిలో గల అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జూలై 7న జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయి మరో 15 మంది తీవ్ర గాయాలు పాలైన ఘటనలో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలు కార్మిక సంఘ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రమాదానికి ఫ్యాక్టరీ ఉన్నత ఆఫీసర్లే ప్రధాన బాధ్యులుగా తేలిందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన ప్లాంట్లో లీకేజీ గురించి కార్మికులు గత 20 రోజులుగా అధికారులకు చెబుతూనే ఉన్నారని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు యాజమాన్యులకు కూడా నిందితులుగా చేర్చాలని కోరారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మొన్న 1 నుంచి 5 వరకు మెయింటెనెన్స్ జరిగింది. ఆ మెయింటెనెన్స్ సందర్భంగా కూడా కార్మికులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు. ఏదో నామమాత్ర వ్యవహారం తప్ప దాని ఆ యొక్క లీకేజ్ని సరిచేయలేదు. ఈ కారణంగా అక్కడ రసాయనిక చర్య జరిగి బ్లాస్ట్ జరిగి వాళ్ళ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఒకరు చనిపోయిన 3 సాగు బతుకుల మధ్య సీరియస్గా ఉన్నారు. బతుకుతారని ఆశ అయితే కనబట్టలేదు. మిగతా వాళ్ళు అంతా మరి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. ఈ నిర్లక్ష్యం అనేది చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఇలాంటి పరిశ్రమల ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం యాజమాన్య నిర్లక్ష్యత మరొకటి కాదు, లాభాపేక్ష నిర్లక్ష్యత మరొకటి కాదు. ఇవాళ ఎలాంటి ప్రమాదం జరిగినా, ఒకరు కానీ 10 మంది కానీ 20 మంది ఎంతమంది చనిపోయినా యాజమాన్యాల మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు, కేసులు లేవు. ఈ ధీమాతో వాళ్ళు మరి మెయింటెనెన్స్ సరిగ్గా చేయని పరిస్థితి కనబడుతూ ఉంది. రక్షణ చర్యలు తీసుకోవట్లేదు. కనుక ఈ విషయంలో మొదటగా మేము యాజమాన్యాన్ని నిందితులుగా దర్చి 304 సెక్షన్ ప్రకారం, ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం కానీ, లేదా కొత్తగా వచ్చిన భారత న్యాయ సంహిత 105 సెక్షన్ ప్రకారం కానీ వారి మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి, వారిని దోషులుగా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం కోరుతా ఉన్నాం. ఇలాంటి వాటిపైన నిఘా ఉంచి పరిశీలన చేసి ఎప్పటికప్పుడు తప్పులు సరిదిద్ది ఫ్యాక్టరీలు సజావుగా జరగడానికి ఉండాల్సినటువంటి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్సు, తర్వాత సేఫ్టీ ఇన్స్పెక్టర్సు తనిఖీలు చేయడం లేదు. పోలారి గారు చెప్పినట్లుగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అట్లా పోవడము, వాళ్ళు ఇచ్చేటువంటి ₹4 తీసుకొని రావడము, ఇక్కడ ఏదో హాయిగా కాలం గడపడం జరుగుతుంది తప్ప ఫ్యాక్టరీలను తనిఖీలు చేసేటువంటి అవకాశమే లేదు. ఇది 2వ వైఫల్యం. వీటికి తోడు నిన్న అల్ట్రాటెక్లో జరిగినటువంటి ప్రమాదంలో ఈ ప్రభుత్వం యొక్క శకుని పాత్ర చాలా పెద్దదిగా ఉంది. సహజంగా ఎక్కడైనా ఇలాంటి కంపెనీలలో సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఇతర కంపెనీస్ కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో ప్రమాదాలు జరిగితే యాజమాన్యమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారము పద్ధతిగా చెల్లించడము, వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వడము, క్షతగాత్రులకు సరైనటువంటి వైద్య సదుపాయం కార్పొరేట్ హాస్పిటల్స్ పంపించి చేపించేటువంటి ఏర్పాటు ఉంటుంది. కానీ ఇక్కడ అవన్నీ ఏమీ జరగకుండా, ప్రజల నుంచి కార్మికుల నుంచి ఆందోళన రాకుండా, వ్యతిరేకత రాకుండా, ప్రభుత్వాధికారులు పోయి పరిశీలన చేసి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడడానికి అవకాశం లేకుండా
అల్ట్రాటెక్ బాయిలర్ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఎక్స్గ్రేషియో ప్రకటించాలన్నారు. అల్ట్రాటెక్ కంపెనీకి అధికారులు, ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటం చేస్తుందన్నారు. అల్ట్రాటెక్ బాయిలర్ ప్రమాద ఘటనపై ఇంతవరకు వాస్తవాలను ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదని సిపిఎం నేత దోనేపూడి శంకర్ మండిపడ్డారు. ఇప్పటికైనా అన్ని పార్టీలతో, అన్ని సంఘాలతో, ప్రభుత్వ అధికారులతో కలుపుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయాలన్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అల్ట్రాటెక్ కంపెనీకి అధికారులు, ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారని, బాధితులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటం చేస్తుందని తెలిపారు. అల్ట్రాటెక్ ఘటనపై సిపిఐ జిల్లా కార్యాలయం దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఫ్యాక్టరీలలో 2 రోజుల కాల వ్యవధిలో ప్రమాద ఘటనలకు ప్రభుత్వానికి బాధ్యత ఉందని, పరిశ్రమలను పర్యవేక్షించవలసిందన్నారు. ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి అయిన వాసంశెట్టి సుభాష్ సంఘటన స్థలాన్ని పరిశీలించకపోవడం, ఫోన్లో అందుబాటులో లేకపోవడం బాధ్యత రహితమని ఆయన అన్నారు. హీటర్ ట్యాంక్ లీకేజ్ అవుతుందని చెబుతున్నా కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితుల్లో 800 సెంటీగ్రేడ్ ఉన్నటువంటి హీటర్ పేలి 16 మంది క్షతగాత్రులై ఇప్పటికి 2 చనిపోవటం జరిగింది. ఆవుల వెంకటేష్ స్వామి, అలాగే బొంతల శివనారాయణ ఇవాళ రేపు అన్నట్లుగా ఉన్నాడు. నాయక్ 90% ఒళ్ళుగాలి కళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా అమాననీయంగా ఈ రోజున మనం చూస్తుంటే బాధాకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. ఈ అంత అధికార యంత్రాంగం అంతా కూడా, ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం కూడా మామూళ్ళ మత్తులో జోగుతుంది. మామూళ్ళ మత్తులో జోగుతుంది. ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యంగా వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో వైజాగ్లో కెమికల్స్లో ప్రమాదం జరిగితే ₹1 ఆనాడు కార్మికుల నష్టపరిహారాన్ని ఇప్పించడం జరిగింది. కార్మికులు పోరాడి ఈ రోజున యాజమాన్యం ₹50 లక్షల ఇచ్చింది. కానీ ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించి ₹50 లక్షల ఎవరికైతే 60% పైన ఒళ్ళు కాలిపోయినదో బాధితులు ఉన్నారో వారందరికీ కూడా 60% ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్షతగాత్రులైనటువంటి వారికి ₹25 లక్షల ప్రభుత్వం నుంచి ఇవ్వాలి, ఫ్యాక్టరీ నుంచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే చికిత్స నుంచి కోలుకునేంత వరకు కూడా నెల రోజుల పాటు ₹1,00,000 వారికి గౌరవ వేతనంగా, ట్రీట్మెంట్ నుంచి కోలుకునేంత వరకు, స్వస్థత చేకూరేంత వరకు కూడా వారికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించమని చెప్పి కూడా చనిపోయిన కుటుంబాల వారి సందర్భం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున మేము అడుగుతున్నాం. గత నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఫోన్ నంబర్లు ఇచ్చారు, కాంటాక్ట్ చేయమని చెప్పి. ఫోన్ చేస్తుంటే ఆయన రిప్రజెంటేషన్ చేద్దామని చెప్తుంటే కనీసం నిన్న నుంచి ఫోను లిఫ్ట్ ఎత్తకపోగా స్విచ్ ఆఫ్ చేసి ఉండటం చాలా విచారకరం. ఇదేనా పరిపాలన అని చెప్పేసి నేను అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ ప్రతినిధుల భేటీ, రాష్ట్రంలో భారీ రిఫైనరీ పెట్టేందుకు సిద్ధమని వెల్లడి. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. తీర్థయాత్రలకు విదేశాలు వెళ్లి తిరిగి స్వదేశానికి వస్తున్న హాజీలకు స్వాగతం పలికిన మంత్రి ఎండి ఫారూక్, మైనారిటీలకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.